హాయ్ ఎవ్రీవన్. మనిషి జంతువుల్ని వేటాడే స్టేజ్ నుంచి ఇప్పుడు కంప్లీట్‌గా తనను తాను ఓన్‌గా తయారు చేసుకొని డెలీషియస్ ఫుడ్‌ని తను తినగలుగుతున్నాడు. అదే విధంగా ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా 10 ఇయర్స్ బ్యాక్ నా ఇంజినీరింగ్ టైమ్‌లో ఎక్కువగా ఒక రెజ్యూమ్‌ని క్రియేట్ చేసి జాబ్‌కెళ్ళాలంటే ఎంతోమంది రెజ్యూమ్స్‌ని అడిగి దాన్ని జస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ చేసి కంప్లీట్‌గా ఒక రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏ జాబ్ డిస్క్రిప్షన్‌కి ఆ విధమైనటువంటి రెజ్యూమ్‌ని తయారు చేసుకోవడానికి ఏఐ టూల్స్ అనేవి ప్రెజెంట్ వచ్చాయి. మనం ప్రతి ఒక్కటి కూడా ముందుగా ఒక విధంగా ఆలోచించగలగాలనమాట. మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా అండర్‌స్టాండ్ చేసుకోగలిగాలి. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? జెమినీ టూల్స్ ఉన్నాయి. జెమినీ అని, కోపైలట్ అని, తర్వాత అజెంటిక్ ఏఐకి సంబంధించి ఆ వర్క్ ఫ్లోస్ కానీ అలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి అన్నీ తెలియకపోయినా కొన్ని మనకు అవసరమయ్యేటువంటి వాటిని మనం తయారు చేసుకోవచ్చు. నేను రాసిన ఒకే ఒక్క ప్రాంప్ట్‌తో కంప్లీట్‌గా ఒక రెజ్యూమ్ అనేది మీకు జాబ్ డిస్క్రిప్షన్‌కి అనుగుణంగా క్రియేట్ అవుతుంది. అసలు జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? తెలియని వాళ్ళు ఎవరైనా అడగొచ్చు. ఏంటి లింక్డ్ఇన్ అంటున్నాడు జాబ్ డిస్క్రిప్షన్ అంటే, మనకు ఫేస్‌బుక్ లాగానే లింక్డ్ఇన్ అని చెప్పి ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ ఉంటదనమాట. అందులో కంపెనీస్ అన్నీ కూడా జాబ్ పోస్టింగ్స్ అనేవి చేస్తాయి. పోస్టింగ్స్ చేసినప్పుడు ఏ స్కిల్స్ మీద జాబ్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పడాన్ని దానికి జాబ్ డిస్క్రిప్షన్ అంటాం. జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న ఎలిజిబిలిటీ బట్టి, మనం అక్కడ ఉన్నటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బట్టి జాబ్‌కి అప్లై చేస్తుంటారు. దీన్ని మనం నిమిషాల్లో చేయొచ్చు. యూజింగ్ జెమినీ. జెమినీ మనం రీసెంట్‌గా ఉన్న వీడియోలో నేను చెప్పాను. జెమినీని మనం ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు. జియోలో ఆహ్, జియో వాళ్ళు జెమినీ అనేది మనకు 18 మంత్స్ ఫ్రీగా ఇచ్చారనమాట. మనం ఎక్స్‌టెన్సివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ విధమైన ప్రాంప్ట్ వాడాలి, ఏంటి అనేది వివరంగా చెప్పాను. ఒక 5 మినిట్స్ వీడియోలో. జాగ్రత్తగా అండర్‌స్టాండ్ చేసుకోండి. చాలామంది నాకు ఎన్ని జాబ్స్ అప్లై చేసినా గూడా నాకు రిజెక్ట్ అవుతున్నాయి. నేనసలు అప్లై చేయలేకపోతున్నాను. నాకసలు ఏమీ రాదు అప్లై చేయడం. నాకెవరో ఒకరికి హెల్ప్ కావాలి అనంటే, యూ ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ షేరింగ్ లాట్ ఆఫ్ ఈ యూజ్‌ఫుల్ కంటెంట్ ఇన్ బోత్ ఇన్‌స్టా అండ్ యూట్యూబ్. ఎంతవరకైనా కూడా మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్‌ని ఇంకొకరికి షేర్ చేయడమే అదొక ధర్మం అని నేను అనుకుంటాను. సో, నేను ప్రెజెంట్ ఈ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, నేను ఈ విషయాల గురించి మీకు షేర్ చేయగలుగుతున్నాను. కాబట్టి థాంక్ యూ సో మచ్. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. దాంతో పాటు మీరు ఫాస్ట్‌గా రెజ్యూమ్‌ని క్రియేట్ చేసి, జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదంటే నోటిఫికేషన్స్‌తో పాటు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఫస్ట్‌గా అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారు. ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ.